విశాఖలో మరొక దారుణ ఘటన. నేవీ ఉద్యోగి చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైన మౌనిక మర్డర్ కేసు మిస్టరీ ఇంకా వేడనే లేదు. మరొక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. బర్త్డే పార్టీకని ఇంటి నుంచి బయలుదేరినటువంటి యువతి ఒక హోటల్ గదిలో విగతజీవిగా కనిపించింది. అప్పటి వరకు ఇంట్లో బర్త్డే పార్టీకి వెళ్తున్నానని, స్నేహితులు పిలవటం వల్ల వెళ్తున్నానని చెప్పి వెళ్ళినటువంటి అమ్మాయి ఒక్కసారిగా హాస్పిటల్లో వాళ్ళ కూతుర్ని ఆ పరిస్థితిలో చూసి గుండెలు గుబేలమన్నాయి అంటున్నారు కుటుంబ సభ్యులు. మరొక వైపు ఎక్కడైతే అమ్మాయి పార్టీకి అటెండ్ అవ్వడానికి వచ్చినటువంటి హోటల్ దగ్గర ఉన్నాం, విశాలాక్షి నగర్లో ఉన్నటువంటి బీ స్క్వేర్ విల్లాలో. సో అసలు ఏం జరిగింది? శాంతి కుమారి అనే అమ్మాయి ఇక్కడికి వచ్చిన తర్వాత స్నేహితులతో పార్టీ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చినటువంటి అమ్మాయి విగత జీవిగా మారటానికి కారణాలేంటి? అసలు వాళ్ళు ఎప్పుడు, ఎంతమంది వచ్చారు, ఎన్ని రూమ్స్ బుక్ చేసుకున్నారు, ఆ రోజు ఏం జరిగిందో డీటెయిల్గా తెలుసుకుందాం. మీ పేరండి? పృథ్వీరాజ్. మీరు ఇక్కడ ఏం చేస్తారు? నేను మేనేజర్, హోటల్ మేనేజర్. ఏం జరిగింది అసలు? వాళ్ళు ఎప్పుడు వచ్చారు? రూమ్స్ ఎన్ని బుక్ చేసుకున్నారు? ఎవరు బుక్ చేస్తారు? యాక్చువల్గా ముగ్గురు అబ్బాయిలు వచ్చారన్నమాట. ముగ్గురు అబ్బాయిలు వచ్చి మేము రూమ్ కావాలని చెప్పారన్నమాట. సో ముగ్గురు అబ్బాయిలకి మేము ఐడి కార్డ్స్ తీసుకొని రూమ్ అన్నది ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత ఒక 2 hours తర్వాత ఒక అమ్మాయి వచ్చిందన్నమాట. ఆ అమ్మాయి వస్తే మాకు ఇలాగా అందులో అతను మాకు తెలుసండి, మాకు పార్టీ చేసుకుంటున్నాం కదా, మేము ఒక 1 hour ఉండి వెళ్ళిపోతాం అని చెప్పారు. చెప్తే దానికి మేము అలౌ చేయలేదు. అలా ఉండకూడదండి, మేము అలా రూమ్స్ అయితే ఇవ్వము అని చెప్పాం. సో చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేశాక సరే అయితే మాకు ఇంకొక రూమ్ ఇవ్వండి, మేము మా ఫ్రెండ్ అందులో ఉంటాం, మేము ఇక్కడ మిగిలిన అక్కడ పార్టీ చేసుకుంటారని చెప్పారన్నమాట. సో మేమేంటంటే అమ్మాయి ఐడి కార్డు, ఏజ్ అన్నీ చెక్ చేసి రూమ్ అనేది ఇచ్చాక వాళ్ళు పైకి వెళ్ళిపోయారు. మేము అక్కడ ఎంట్రన్స్లోనే అన్నమాట మేము పడుకునేది. సో అంతా జరిగింది, మేము పడుకున్నాం. తర్వాత ఏమైంది ఏంటి అన్నదని మాకు తెలియదు. మార్నింగ్ కానిస్టేబుల్ వచ్చారన్నమాట. వచ్చేస్తే వెనకాల ఏంటి మాకు గొడవ అయితే ఏదైనా తెలుస్తుంది, కానీ మాకు గొడవ ఏం వినిపించలేదు అనమాట. సో ఆ అమ్మాయి కానిస్టేబుల్ వాళ్ళు వస్తే ఎప్పుడు వచ్చారు? మార్నింగ్ వచ్చారు. మార్నింగ్ కానిస్టేబుల్ వచ్చి ఇలా జరిగిందంటే అప్పుడు పైకి వచ్చి ఇవన్నీ చూసేసరికి ఇక్కడ ఎవరు లేరు, మొత్తం అంతా చంద్రవందరగా అంతా డోర్ పగలగొట్టేసి అంతా ఉందన్నమాట. సో అది చూసి కానిస్టేబుల్ ఇలాగ జరిగింది, ఆ అమ్మాయి ఇలాగ సీరియస్గా సిచ్యువేషన్లో ఉంది, మెడికవర్లో అని చెప్పారు. సో ఎప్పుడైతే అది చెప్పారో మేము నాకు ఇంటిమేట్ చేశారు. ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో రిసెప్షన్ బాయ్ని ఇంటిమేట్ చేస్తే నేను వెంటనే వచ్చాను. స్టేషన్కి వచ్చారు. తర్వాత సిఏ వాళ్ళు, ఎస్ఐ వాళ్ళు అందరూ వచ్చేసి సీసీ ఫుటేజెస్ అన్నీ చూసుకొని వెళ్ళారు. సో డోర్ పగలగొట్టుంది, చిందరవందరగా ఉందంటున్నారు. మరి రూమ్స్ తీసుకున్న ఆ ముగ్గురు అబ్బాయిలు కానీ, 2 అమ్మాయిలు వాళ్ళు ఎవరు కనిపించలేదు. మాకు అన్నది ఇక్కడ ఎవరు కనిపించలేదు అసలు. మార్నింగ్ యాక్చువల్గా మేము నైట్ పడుకునేసరికి 12:30, 1 గంట. ఇక్కడ ఎవరు పడుకున్నా సరే అది రిసెప్షన్ ఎంట్రన్సే పడుకుంటారు. సో వాళ్ళు ఆ టైం వరకు అయితే మాకైతే ఏమీ లేదు అది. సో మార్నింగ్ లేచేసరికి ఎలా లేదని ఈజీగా 5:30, 6 అవుతుంది. అప్పుడు కానిస్టేబుల్ వచ్చారు. అది సో వచ్చి చెప్పి నాకు ఇంటిమేట్ చేస్తే నేను అక్కడి నుంచి వచ్చాను. కానిస్టేబుల్తో పాటు ఇంకెవరైనా బంధువులు, రిలేటివ్స్ వాళ్ళు వచ్చారా? ఫ్యామిలీ మెంబర్స్ కానీ? ఎవరు రాలేదు, కానిస్టేబుల్ వచ్చారు. ఓకే. కానిస్టేబుల్ వచ్చి నేరుగా ఆ రూమ్స్ దగ్గరకే వచ్చేసారా లేకపోతే? లేదు, మాకు ఇక్కడికి వచ్చి అడిగారు ఏంటి వాళ్ళకి రూమ్స్ ఇచ్చారట, ఏ రూమ్స్ ఎక్కడ ఇచ్చారు ఏంటి అని అడిగితే అప్పుడు చూపించాం అన్నమాట. సో మీరు ఇక్కడికి కానిస్టేబుల్ని తీసుకొచ్చి రూమ్స్ ఏవైతే వాళ్ళకి అలౌట్ చేశారు, ఫస్ట్ వాళ్ళు బుక్ చేసుకున్న రూమ్ నెంబర్ ఎంతండి? 119 ఆ చివరి రూమ్. ఓకే. నెక్స్ట్ ఇది 118. ఓకే. సో లోపలికి వెళ్ళి డోర్ పగలగొట్టి ఉంది, అక్కడ వాళ్ళు ఎవరు లేరు అంటున్నారు కదా, ఇన్సైడ్ అప్పుడు ఏం జరిగింది? లోపల చూసేటప్పటికి డోర్ ఓపెన్ చేసి అంటే మొత్తం అంతా చంద్రవందరగా ఉందన్నమాట. అప్పటికే నేను ఇంకా రాలేదు యాజ్ ఏ మేనేజర్. అప్పుడు ఇంటి దగ్గర బయలుదేరి వస్తున్నాను అనమాట. ఇక్కడ బాయ్ రిసెప్షన్ ఉంటారన్నమాట. సో వాళ్ళు చూసారు, డోర్ తీసరికి ఏంటంటే అంత చంద్రవందరగా ఉంది తప్ప అసలు ఏంటి అన్నది ఏం లేదు అసలు. సో వాళ్ళు కానిస్టేబుల్స్ వచ్చి తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళారు. ఇంకొక 10 నిమిషాలు ఇంకొక ఎస్ఐ గారు, కానిస్టేబుల్స్ అందరూ వచ్చారు అన్నమాట. అప్పుడు ఇంకా అక్కడి నుంచి కేసు దర్యాప్తు చేస్తూ సీసీ ఫుటేజెస్ అన్నీ చెక్ చేసుకొని ఎవిడెన్సెస్ అన్ని గ్యాదర్ చేసుకొని అవన్నీ చూసుకొని వెళ్ళారు. ఇప్పుడు ఈ రూమే కదా బ్రేక్ చేస్తుంది అంటున్నారు 118. సో ఈ 118లో చూసేటప్పటికి ఎవరైనా హ్యాంగ్ చేసుకొని కానీ అట్లా ఏమైనా కనిపించిందా? అంటే అప్పుడు మేము వస్తే రాలేదు, బట్ మీరు రిసెప్షన్ కానీ బాయ్ కానీ ఉండేటప్పటికి వాళ్ళు ఏం చూసారు లోపల ఉన్న సిచ్యువేషన్? వాళ్ళు హ్యాంగింగ్ అయితే చూసారన్నది అయితే మాకైతే ఏం చెప్పలేదు అనమాట. బాయ్ కానీ రిసెప్షన్ కానీ రాగానే చూసారు అన్నారు, అంతవరకే తెలిసింది మాకు. హ్యాంగింగ్ అదేం తెలియదు. తర్వాత పోలీసులు వచ్చి అవన్నీ గ్యాదర్ చేసుకున్నారు. అవి సో అంటే అప్పటికి కానిస్టేబుల్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాడా? వాళ్ళు ఎవరు లేరు కాబట్టి. సో ఇందులో ఒక అమ్మాయికి ఇలా అయింది, అమ్మాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేసేటప్పటికే చనిపోయిందని డాక్టర్స్ డిక్లేర్ అవేం చెప్పలేదు. ఆమె చావు బతుకుల్లో ఉంది అని చెప్పారు.
మాకు ఇక్కడికి వచ్చి చావుబతుకుల్లో ఉంది, ఇక్కడ తీసుకున్నాం అంటే మీరు ఆ రూమ్స్ చూపించండి అంటే మేము వచ్చి రూమ్స్ చూపించాం. ఇలాగ అయిపోయారు ఇలాగని ఏంటైతే మాకైతే ఇంటిమేట్ చేయలేదు అసలు. అది ఏంటండి బీర్ బాటిల్ అవి ముక్కల బీర్ బాటిల్స్ మేడం, పగలగొట్టి ఉంది అది. సో అప్పటికి ఇవన్నీ పగలగొట్టి ఉంది, బాటిల్స్ అన్ని పగలగొట్టేసి ఒకటే 2 బీర్ బాటిల్ పగలు ఉన్నాయి, మిగిలిన ఎంటీ బాటిల్స్ ఉన్నాయి. ఓకే. 2 రూమ్స్లో కూడా పార్టీ జరిగినట్టు మీకు అనిపించిందా? 2 రూములు కూడా 2 రూమ్లు పార్టీ చేసుకున్నారు. 2 రూముల్లో కూడా పార్టీ జరిగింది. ఇప్పుడు మీరు వాళ్ళు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏదో మీ కళ్ళు గప్పి వెళ్ళిపోయారు అనడానికి రిసెప్షన్ ఉంటుంది, 24/7 అబ్జర్వేషన్ కూడా ఉండాలి హోటల్స్లో. అంటే వాళ్ళు ఎవరు ఎస్కేప్ అయినప్పుడు ఎలా వెళ్ళి ఉంటారు? సీసీ కెమెరా ఫుటేజెస్ ఉన్నాయి, అవన్నీ మీరు ఏం నోటీస్ చేశారు? సీసీ కెమెరా ఫుటేజెస్ ఉన్నాయి, అన్నీ చేసుకున్నాం. కాకపోతే ఏంటంటే వాళ్ళు మా రిసెప్షన్ మీద నుంచి కానీ వీటి నుంచి అయితే ఎవరు వెళ్ళలేదు. మేము ఇవ్వడం వరకు రూమ్స్ అనేవి మేము పర్ఫెక్ట్గానే మేము చూసుకొని ఇచ్చాం. మేము అబ్బాయి ఐడి కార్డ్స్ తీసుకున్నాం, అమ్మాయికి ఇంకో రూమ్ అన్నారు, ఆ అమ్మాయి ఐడి కార్డ్ కూడా తీసుకొని అన్నీ చేసుకొని ఇచ్చాం మేము అన్నదైతే. కాకపోతే వాళ్ళు ఎలాగా ఏంటి అన్నదని ఏంటైతే మాకు తెలియదు. ఫుటేజెస్ అన్నది డిపార్ట్మెంట్ వెళ్ళి చూసుకున్నారు, వాళ్ళే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో పార్ట్ కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. బట్ మీరు వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారు, ఎలా వెళ్ళిపోయారు అని చూడటానికి జస్ట్ ఓపెన్ చేసి చూస్తారు కదా ఫుటేజ్ అనేది. అందులో అంటే మాకేంటంటే టెక్నీషియన్ ఉంటారు అన్నమాట, మా వరకు అయితే ఉండదు అన్నమాట. మా టెక్నీషియన్స్ వస్తారు, వాళ్ళు చూసుకుంటారు. మాకు ఏంటంటే జస్ట్ మానిటర్ చేయడానికి కానీ వీటి వరకే మాకు పర్మిషన్ ఉంటుంది అన్నమాట. సో అంతకు మించి ఉండదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు వెళ్ళేది ఏంటంటే బ్యాక్ సైడ్ గేట్ నుంచి ఇక్కడ తీసుకెళ్లారు అని చెప్పేసి అంటున్నారు అన్నమాట. ఓకే. సో ఫ్రంట్ గేట్ మాత్రమే సీసీటీవీ కవరేజ్ అవుతుందా? బ్యాక్ గేట్ కూడా సీసీ ఫుటేజ్ ఉంది, అందులో నుంచి కూడా సీసీ ఫుటేజ్ నుంచి కూడా ఉంది, అక్కడ కూడా కెమెరా పెట్టాం. జనరల్లీ ఈ మధ్య జరుగుతున్నటువంటి క్రైమ్ కేసెస్ చూస్తుంటే ఇట్లా హోటల్లో ఆత్మహత్యలు జరగటం కానీ హత్యలు జరగటం చాలా వరకు జరుగుతుంది. సో మీరు Day 1 వాళ్ళకి రూమ్ అలాట్ చేసినప్పుడు 3 అబ్బాయిల ఐడి కార్డ్స్ తీసుకున్నారు. యాజ్ పర్ ఐడి కార్డ్స్ వాళ్ళ పేర్లు ఏంటి, ఏజ్ గ్రూప్ ఎంత ఉండొచ్చు? అందరూ ఏజెస్ అబౌట్ 25-26 ఉన్నాయి. ఇప్పుడు 3 అంటే వాళ్ళు రెగ్యులర్ కాదు కాబట్టి మనం అంత గుర్తుపెట్టుకోం. ఎవరు కస్టమర్స్ వస్తే జస్ట్ ఐడి కార్డ్స్ ఒకసారి చూసేసి పెట్టుకుంటాం అంతవరకు. ఇంకొక రూమ్ కోసం మరొక అమ్మాయి ఐడి కార్డ్ కూడా తీసుకున్నామన్నారు కదా, ఆ అమ్మాయి చనిపోయిన అమ్మాయా మరొక అమ్మాయా? చనిపోయిన అమ్మాయి. శాంతి కుమారి. సో ఆ అమ్మాయి పేరు మీద మరొక రూమ్ తీసుకున్నాం అది. సో ఈ చనిపోయిన అమ్మాయి శాంతి కుమారితో పాటు ఇంకొక అమ్మాయి కూడా వచ్చి పార్టీలో జాయిన్ అయిందా? అది మాకు మార్నింగ్ ఇన్వెస్టిగేషన్లో మాకైతే తెలిసిన తర్వాత సీసీ ఫుటేజెస్ చూస్తాను. ఓకే. సో మీ ప్రకారం ఇక్కడ 3 అబ్బాయిలకి ఒక రూము, శాంతి కుమారి అన్న అమ్మాయికి ఒక రూము మీరు అలాట్ చేసి. ఆ శాంతి కుమారి అమ్మాయి ఏంటంటే వాళ్ళ 3లో ఒకరు తన ఫ్రెండ్, మేము కలిసి ఉంటాం అంటే దానికి మేము అలాట్మెంట్ చేయలేదు, అలాగే ఇవ్వమమ్మా అలాగని చెప్పేసి చెప్పితే లేదండి మేమిద్దరం ఒక రూమ్లో ఉంటాం, మాకు ఒక ఐడి కార్డ్. ఇక్కడ ఒక క్లారిటీ అండి, 3 అబ్బాయిల్లో ఒక అబ్బాయి తన ఫ్రెండ్, వారిద్దరికి ప్రైవసీగా ఒక రూమ్ మిమ్మల్ని అడిగారు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అక్కడ అన్నది జరిగింది అందరికీ కలిపి ఒకే రూమ్ ఇమ్మన్నారు. సో అందరికీ అన్నది అలాగే ఇవ్వకూడదు కాబట్టి మేము ఇవ్వలేదు అది. ఇప్పుడు ఇంకొక అమ్మాయి కూడా వచ్చిందన్న విషయం మరి మీకు ఇప్పుడు తెలిసింది? మాకు మార్నింగ్ ఇన్వెస్టిగేషన్లో. అప్పటి వరకు మాకు అయితే తెలియదు. మేము మామూలుగా రెగ్యులర్గా మేము చెక్ చేసుకుంటాం కాబట్టి యాజ్ యూజువల్గా అన్నీ చూస్తున్నాం, కానీ అందరూ రూముల్లో ఉంటే రూములు తలుపేసుకుంటే మాకు తెలియదు కదా ఎవరు వచ్చారు ఏంటి అన్నదని. ఇప్పుడు 3కి వచ్చాం రూము, లోపల ఎంతమంది ఉన్నారు ఏంటి అన్నదని మేము చూడలేం కదా. కంపల్సరీగా చూడాలి కదండి. కంపల్సరీగా చూడాలి అంటే ఇప్పుడు ప్రైవసీ కొంతమంది వస్తారు అలాగని చెప్పి ప్రతిసారి తలుపు కొట్టి వాళ్ళు డిస్టర్బెన్స్ చేయలేం కదా. మామూలుగా మేము ఫ్లోర్స్ అన్ని చెక్ చేసుకుంటాం, ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఏంటి అవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటాం. నైట్ అప్పటికి 12:30-2 అయిపోయింది. సో మా వాళ్ళు పడుకున్నారు, ఇంకా అంటే రిసెప్షన్ దగ్గర ఎంట్రన్స్లోనే పడుకుంటారు, ఎందుకంటే ఏదైనా చేసినా అటు నుంచే వస్తారు కాబట్టి. సో చెక్ చేసుకొని చూసుకొని మేము పడుకున్నాం. తర్వాత మార్నింగ్ వచ్చినంత వరకు మాకైతే ఇంటిమేషన్. ఇంకొక అమ్మాయి ఫ్రంట్ వే నుంచి అయితే రాలేదు. పోలీసు వచ్చి చెప్పే వరకు ఇంకొక అమ్మాయి కూడా ఉందన్న విషయం మీకు తెలియదు? మాకైతే తెలియదు, అది ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్నదని చూడాలి ఇప్పుడు. సో ఇది ఇక్కడ హోటల్ బీ స్క్వేర్ విల్లా దగ్గర ఉన్నటువంటి మేనేజర్ నుంచి మనం కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటే కనుక మొదట 3 అబ్బాయిలు వాళ్ళ ఐడి కార్డ్స్ ఇచ్చి ఒక రూమ్ తీసుకున్నారు. అయితే అందులో ఒక అబ్బాయితో నేను ఉండాలి అని అనుకుంటున్నాను అంటూ మరొక అమ్మాయి కూడా తన ఐడి కార్డ్ని వీళ్ళకి ప్రొవైడ్ చేసి మరొక రూమ్ తీసుకున్నారు. అది 118, ఫస్ట్ రూమ్ 119. అయితే ఉదయం అయినప్పటికీ ఒక పోలీస్ కానిస్టేబుల్ వచ్చి మీ హోటల్లో ఎంతమంది రూములు తీసుకున్నారు, ఇలా జరిగింది
జరిగింది అని వాళ్ళు వచ్చి చెప్పే వరకు కూడా మాకు ఇది తెలియదు అంటూ మేనేజర్ చెప్తున్నారు. సో ఈ మధ్య మనం చాలా కేసెస్లు చూస్తుంటే కనుక అబ్జర్వేషన్ అనేది లేకుండా ఉంది. అందులోనూ విచ్చలవిడితనం కనబడుతోంది చాలా స్పష్టంగా. పెళ్లి కాకముందే చాలా ఫ్రీడమ్ తీసుకుంటున్నారు. స్వేచ్ఛ పేరుతో చేస్తున్నటువంటి ఇలాంటి చర్యలు ఇంత నేర ప్రవృత్తి వైపు వెళ్తున్నాయి అన్న విషయం కూడా తెలుస్తోంది. చాలా కేసుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మిస్టరీగా ఇప్పటికీ కూడా మిస్టరీగానే ఉండిపోయినటువంటి మౌనిక కేసులో కూడా నేవీ ఉద్యోగికి ఆ మౌనికకి ఎన్నాళ్ళ నుంచి పరిచయం ఉన్నా అతను పిలవడం వల్ల వెళ్ళింది, ఆ తర్వాత హత్యకు గురైంది అనే విషయం మనం అక్కడ చూసాం. సో ఇప్పుడు ఇక్కడ శాంతి కుమారి విశాఖపట్నం జోడుగుళ్ళపాలెంకు చెందినటువంటి శాంతి కుమారి వాళ్ళ మదర్ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నారు. సిస్టర్ వచ్చేసి నర్సింగ్ ట్రైనింగ్ జరుగుతోంది. శాంతి కుమారి ఇంటర్ వరకే చదివినట్లు తెలిసింది. సో అలాగే అప్పుగర్ ప్రాంతానికి చెందినటువంటి వాసుపల్లి సాయి కిరణ్ అనే అబ్బాయితో అమ్మాయికి స్నేహం ఏర్పడింది. ఇదంతా బాగానే ఉంది. అయితే మొన్న రాత్రి ఇంటి నుంచి ఫ్రెండ్స్ బర్త్డే పార్టీకి పిలుస్తున్నారు, వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళినటువంటి శాంతి కుమారి నెక్స్ట్ డే చూసేటప్పటికి అమ్మాయి ఫ్రెండ్స్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది కుటుంబ సభ్యులకి. శాంతి కుమారికి ఫిట్స్ వచ్చింది, తనకి హెల్త్ బాగాలేదు, దగ్గరలో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాము రండి అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని చూసేటప్పటికే డాక్టర్స్ శాంతి కుమారి చనిపోయింది అన్నారు. శాంతి కుమారి జెస్సీ అని కూడా పిలుస్తారు. అమ్మాయి ప్రాణాలతో లేదు అని వైద్యులు చెప్పేటప్పటికి ఒక్కసారి వాళ్ళంతా షాక్ అయిపోయారు. బర్త్డే పార్టీకి వెళ్ళింది, ఫ్రెండ్స్తో అని చెప్పి వెళ్ళింది, ఫ్రెండ్స్ని కలవడానికి అని చెప్పి వెళ్ళినటువంటి అమ్మాయి ఇలా హాస్పిటల్లో చూసే పరిస్థితి వస్తుందని ఊహించలేకపోయామంటూ. అయితే అమ్మాయి ఒంటిపైన గాయాలు గమనిస్తే కనుక చాలా చోట్ల కొట్టినటువంటి గాయాలు కనబడటం వల్ల ఇమీడియట్గా కుటుంబ సభ్యులకి చాలా రకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులకు ఆరిలోవ పోలీసులకు ఆ విధంగానే స్నేహితుల మీద అనుమానంతో కంప్లైంట్ ఇచ్చారు. ఆరిలోవ సిఐ మల్లేశ్వరరావు గారు కేసు దర్యాప్తు కొనసాగించిన తర్వాత ఇక్కడ తెలిసింది ఏంటంటే ఇమీడియట్గా ఒక కానిస్టేబుల్ని ఇక్కడికి వెళ్ళి సీన్ దగ్గర అసలు ఏం జరిగింది, బీ స్క్వేర్ విల్లాలో వీళ్ళు ఎన్ని రూములు తీసుకున్నారు, ఎంతమంది వచ్చారు, ఏం జరిగిందని తెలుసుకునేటప్పటికే నైట్ అంతా రిసెప్షను అండ్ ఒక బాయ్ తప్ప ఎవరు ఉండం మేడం. కానిస్టేబుల్ వచ్చి ఉన్నాక తెలిసింది ఈ రూమ్లో 119లో 3 అబ్బాయిలతో పాటు 118లో 2 అమ్మాయిలు అంటే శాంతి కుమారి ఐడి కార్డ్ ప్రొవైడ్ చేసి ఒక రూమ్ తీసుకుంది. బట్ ఆ రూమ్లో కూడా ఒక అబ్బాయితో ఉండడానికి అని చెప్పినా కూడా మేము దాన్ని ఎంకరేజ్ చేయలేదు, ఎందుకంటే అలాంటి తరహా వ్యవహారాలు ఇక్కడ జరగవు అని చెప్పినాక ఇంకొక అమ్మాయి ఎప్పుడొచ్చిందో కూడా మాకు తెలియదు. సీసీటీవీ ఫుటేజ్లో చూస్తే ఇంకొక అమ్మాయి బ్యాక్ గేట్ నుంచి వచ్చినట్టు పోలీసులు వచ్చినాక తెలిసింది అన్నారు. ఇక్కడ చాలా విడ్డూరంగా ఉంది ఇదంతా కూడా. అంటే రూములు తీసుకున్న వాళ్ళు ఎంతమంది, బయట నుంచి వచ్చిపోతున్న వాళ్ళు ఎంతమంది, ఇక్కడ ఏ రకమైన క్రైమ్లు జరిగినా రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఏంటి, ఒక సెక్యూరిటీ పరంగా కూడా భద్రత పరంగా కూడా మనం ఇక్కడ చాలా క్లారిటీ తీసుకోవచ్చు ఆయన మాటల్లోనే. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా స్నేహితులను కలవటానికి బర్త్డే పార్టీకి అని వెళ్ళినటువంటి అమ్మాయి విగత జీవిగా కనపడటం ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తం స్నేహితులు అందరిపైన కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. అయితే ఇక్కడికి కానిస్టేబుల్స్ వచ్చి చూసేటప్పటికీ ఇక్కడ ఎవరూ లేరు. రూముల్లో రెండిట్లో కూడా చిందరవందరగా వస్తువులన్నీ పడున్నాయి. బీర్ బాటిల్స్ కూడా పార్టీ జరిగినటువంటి బీర్ బాటిల్స్ కూడా పగిలి ఉన్నాయని చెప్తున్నారు. బట్ ఇక్కడ ఎవరైనా స్మోక్ చేసినటువంటి సిగరెట్ పార్టికల్స్ కానీ ఇవన్నీ కూడా కనిపించాయి అని చెప్తున్నారు. అయితే వీళ్ళ మధ్య గొడవకి కారణం కూడా కొంతవరకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైతే పూర్తిగా 4 అబ్బాయిలు చనిపోయినటువంటి శాంతి కుమారితో పాటు మరొక అమ్మాయి సంజన, మొత్తం ఈ 6 కూడా ఇక్కడ ఈ 2 రూముల్లో పార్టీ చేసుకున్నారు. అయితే వీళ్ళ మధ్య గొడవకి కారణం ఏంటంటే ఈ ఇంకొక అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి వాళ్ళ లవర్కి సంబంధించి ఇద్దరి మధ్య విభేదాలకి కారణం ఈ చనిపోయినటువంటి శాంతి కుమారి లేనిపోని మాటలు చెప్తూ ఉంది. దానివల్లే ఇక్కడ ఈ పార్టీ అని చెప్పేసి ఇక్కడ పిలిపించినాక శాంతి కుమారితో తగాదా పడ్డారు. ఒకనొక సమయంలో ఆమెపై దాడి కూడా చేశారు. ఆ తర్వాత వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయి వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత అవమానంగా తీసుకున్నటువంటి శాంతి కుమారి ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించడం జరిగింది. మొత్తానికి ఆ శాంతి కుమారి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించేలాగా వ్యవహరించినటువంటి విధానం కానీ ఆమెపై భౌతికంగా దాడికి పాల్పడటం, దుర్భాషలాడుతూ ఆమెను వేధించినటువంటి స్నేహితులపై మాత్రం
ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బట్ ఇప్పుడు కుటుంబం సభ్యులే కదా తీవ్రంగా మానసిక క్షోభకు గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే కన్న కూతుర్ని కోల్పోయినటువంటి అక్కడ తల్లి చెల్లి తీవ్రంగా కన్నీటి రోదన పెడుతున్నారు. నిన్నంతా కూడా కేజీహెచ్ మార్చరీ దగ్గర వాళ్ళ ఏడుపు కానీ వాళ్ళు చెప్తున్నటువంటి వ్యక్తం చేసినటువంటి బాధ కానీ చూస్తే కనుక ఒక రకంగా గుండెలు తరుక్కుపోయాయి. మరొక వైపు ఒక ఎదుగొచ్చిన అమ్మాయిని ఫ్రెండ్స్ అని పార్టీలని రాత్రిపూట ఇంటికి రాకుండా ఇలా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? అల్టిమేట్గా ఆఖరికి నష్టపోతుంది కూడా కుటుంబ సభ్యులే. మీ వాళ్ళని కోల్పోతూ తీవ్రంగా నష్టపోతుంది కూడా మీరే. ఎందుకు మరి ఇంత నెగ్లిజెన్స్, ఎందుకు నిర్లక్ష్యం, ఎందుకు అసలు వాళ్ళపైన ఒక మానిటరింగ్ లేదు, ఎందుకు వాళ్ళపైన ఒక పర్యవేక్షణ లేదు, ఎందుకు జాగ్రత్త పడటం లేదు అనేటటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ చాలా బాధాకరమైన ఘటన. తగాదాలు, స్నేహితులు మాటలతో సర్ది పెట్టుకోవాల్సినటువంటి విషయాలు కాస్త చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు, యారిగెంట్ బిహేవియర్ చేస్తున్నారు, ఒకరిపై ఒకరు తిట్టుకోవడం, కొట్టుకోవటం, ఆఖరికి వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడడానికి ప్రేరేపణకు కావచ్చు, హత్యలకు దారితీసే సంఘటనలు జరుగుతున్నాయి. బట్ యువత బీ కేర్ఫుల్. టీనేజర్స్ మీకు ఇస్తున్న ఫ్రీడమ్ని ఎంతవరకు వాడుకోవాలో మీరు కూడా జాగ్రత్త పడాలి. అలాగే తల్లిదండ్రులకు మరొకసారి పోలీసులు హెచ్చరిస్తుంది కూడా ఇదే. మా పిల్లలు మంచి నాలెడ్జ్ వచ్చేసింది, వయసుకు వచ్చేసారు, ఎదుగొచ్చేసారు, వాళ్ళకి తెలియదా ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో. మనం వద్దు అంటే వాళ్ళు ఆగే వయసు కాదు. వద్దు అంటే తిరిగి మన మీదే మనల్ని శత్రువులుగా చూస్తున్నారు తల్లిదండ్రుల్ని. అందుకని మనం ఫ్రీడమ్ ఇస్తున్నామని ఆలోచించకుండా ఈ తరహా ఘటనలు కూడా జరుగుతూ ఉండటానికి కారణం ఇంటి దగ్గర ఒక కారణం చెప్తున్నారు, బయటకు వెళ్ళి వీళ్ళు చేస్తున్నటువంటి పనులు వేరేగా ఉంటున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మొత్తానికి శాంతి కుమారి కేసునైతే వేగవంతంగా ఆరిలోవ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరి శాంతి కుమారి వాళ్ళ ఫ్రెండ్ అంటే లవర్ ఎవరైతే ఉన్నారో మరి ఆ వ్యక్తి ఎక్కడున్నాడు, ఆ వ్యక్తి కూడా ఈ దాడికి పాల్పడ్డా, లేకపోతే శాంతి కుమారిపై దాడి చేసినప్పుడు ఆ అబ్బాయి అక్కడ లేకుండా వేరే రూమ్లో ఉన్నాడా, ఇవన్నీ కూడా దర్యాప్తులో ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది.